నమస్తే 99 టీవీకి స్వాగతం. కాపు ఉద్యమం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు ముద్రగడ. ఆ తర్వాత కాలంలో ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమాన్ని వదిలేసి రాజకీయాల్లో రియాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కుమార్తె క్రాంతి బార్లపూడి గారు మనతో ఉన్నారు. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. ముందుగా మీ పర్సనల్ విషయాలతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? నేను రాజమండ్రిలోనే ఉంటానండి. రాజమండ్రి. మీ అత్తవారిది? మా అత్తవారిది రాజమండ్రి అండి. సో అంతా అక్కడే, మా ప్రాపర్టీస్ కానీ బిజినెస్ అంతా కూడా అక్కడే అండి, రాజమండ్రిలోనే. మీ వారు బిజినెస్ లో ఉన్నారా? బిజినెస్ అండి. ఓకే. పిల్లల గురించి? 2 అమ్మాయిలు అండి. ఓకే. పెద్ద అమ్మాయి మాస్టర్స్ చేస్తుంది. ఎక్కడండి? సింగపూర్లో చేస్తుందండి. ఓకే. చిన్న అమ్మాయి పైలట్ ట్రైనింగ్ లో ఉంది. పైలట్ ట్రైనింగ్ అంటే విమానాలు నడుపుతారు. ఏంటి ఆ కోర్స్ చేయడానికి కారణం ఏంటి? ఎవరి చాయిస్ అది? తన చాయిస్ అండి. ఓకే. తను చాలా ఇష్టపడింది. 10th లోనే డిసైడ్ అయిపోయింది. మేము డిగ్రీ అవ్వాలన్నాం కానీ నేను వెళ్ళిపోతాను, ఇంటర్ అయిపోయాక వెళ్ళిపోవచ్చు అని చెప్పి జాయిన్ అయిపోయింది అండి. ముద్రగడ పద్మనాభం గారి మనవరాలు విమానాలు నడుపుతుంది. ఇంకా ట్రైనింగ్ లో ఉందండి. ట్రైనింగ్ లో ఇంకో 2 years ఉంటుంది. రైట్. తన కోసం నేను హైదరాబాద్ వస్తూ ఉంటాను. మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ విద్యాభ్యాసం ఎక్కడైంది? చిన్నప్పుడు నాన్నగారు మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో చదువుకునేవాళ్ళు అండి. తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత పత్తిపాడు స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇంకా త్వరగా పెళ్లి చేస్తారు. 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. మా మావయ్య గారు, మా డాడీ చాలా మా పెళ్ళికి ముందు నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళు డిసైడ్ అయిన వెంటనే స్కూల్ మానిపించారు. ఇంకా పెళ్లి చేస్తారు. 1-2 yearsకి ఇంకా అయిపోయింది. ఇంకా చిన్న వయసు కదండి, తొందరగా. అంటే మీరు చదువుకునే టైంలోనే మీ ఫాదర్ 2 times మినిస్టర్గా పనిచేశారు? మా చిన్నప్పుడే అండి. చెన్నారెడ్డి గారి క్యాబినెట్ లో పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు, తర్వాత చెన్నారెడ్డి గారు. ఓకే. అంటే మీరు మినిస్టర్ గారి కుమార్తె అంటే అలా అనిపించేది. ఎలా అనిపించేది అప్పుడు? ఫీలింగ్ ఎలా ఉండేది మీకు? చిన్న వయసు మూలని పెద్ద తెలిసేది కాదండి. కానీ ప్రోటోకాల్ కూడా మాకేం ఉండేది కాదు. మేము మామూలు పిల్లలు ఎలా వెళ్తారో స్కూల్కి అలాగే ఉండేవాళ్ళం. మేము మినిస్టర్ గారి పిల్లలు అని కూడా ఎవరికి తెలిసేది కాదు. సెక్యూరిటీ కానీ ఇంకేం లేదండి. జస్ట్ అటెండర్ సైకిల్ మీద దింపేవాడు మనం స్కూల్లో. మాక్సిమం హాస్టల్లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడైనా వచ్చి వెళ్తే మాత్రం ఇంకా అటెండర్ సైకిల్ మీద దింపడం అంతే తప్ప ఇంకా ప్రోటోకాల్ కానీ మినిస్టర్ గారి పిల్లలు వచ్చారని కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలియదు అని అసలు. ముద్రగడ పద్మనాభం గారు 1978లోనే ఎమ్మెల్యే, రైట్? ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు, కాకినాడ ఎంపీగా పనిచేశారు. అంటే రాజకీయాల్లో చాలామందిని చూస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు లైఫ్ సెటిల్మెంట్. కానీ పద్మనాభం గారి గురించి అంటే తెలియని వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. నిజంగా అంత ఆస్తి ఉందా? లేదండి. చాలా లో ప్రొఫైల్ అండి. ఆస్తిగా ఏమీ సంపాదించలేదు. మాది ఉన్నది కూడా పోగొట్టారు తప్పించి, ప్రజల కోసం అంతా చేశారు తప్పించి మాకు సంపాదించాలి, వెనకాల వేయాలి అన్నది ఎప్పుడూ లేదండి. ఇంకేం చేసినా ప్రజలకు చెయ్యాలన్నదే ఆలోచన ఉండేది. రిజైన్ చేసి వెంటనే బిల్డింగ్స్ ఖాళీ చేసేసి, గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు రిజైన్ పంపించేవాళ్ళం. ఇంకా ఏదైనా సరే అంత పర్టికులర్గా ఉంటారు. ఇంకేదైనా ప్రజల కోసమే చెయ్యాలి అంతే. మా అన్నదమ్ములు కూడా ఇంకా ఎవరికి ఏం చెయ్యాలని మాత్రం ఎప్పుడూ లేదా. రాజకీయాల్లో సంపాదించి ఏమీ లేదా. అదే మీరు ఏంటంటే తగలేసింది అంటారు కదా, తగలేసింది తప్ప రాజకీయాల్లో సంపాదించింది లేదు. అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా రోజు ఒక 100 మంది అలా వస్తూ ఉంటారు. తిరునాళ్ళ రోజు అక్కడ ఒక హడావుడి కనిపిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి వరకు ఉండే రాత్రి కూడా ఏదైనా భోజనం. అంటే మీ నాన్నగారే దగ్గరుండి వడ్డించి, అంటే పద్మనాభం గారు వడ్డిస్తున్నారంటే బాబోయ్ అనేంతలా, ఎందుకంటే కొసరి వడ్డించి అది చేస్తారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? అది మీ తాతగారి హయాం నుంచి? అప్పటి నుంచి ఉందండి. తాతగారి హయాం నుంచి కూడా 100 మంది పిల్లలు తినేవాళ్ళు అంట. ఓకే. బయట స్కూల్ పిల్లలంతా వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళేవాళ్ళు అండి మా తాతగారు టైం. తాతగారు మున్సిపల్గా కూడా పనిచేశారు? ముత్తాతగారు అండి. మా తాతగారు కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఓకే. ప్రతిపాడు ఎమ్మెల్యేగా. తర్వాత నాన్నగారు. అప్పటి నుంచి కూడా అలా భోజనాలు పెట్టడం అన్నది అప్పటి నుంచి ఉందండి. సో అప్పటి నుంచి ఇంకా నాన్నగారు కూడా ఇంక అంతే. ఎవరు టైంకి చెప్పి రాకపోతే మాత్రం వాళ్ళు అయిపోయారండి.
వచ్చాక మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి భోజనాలు వండించి భోజనం పెట్టి కానీ పంపించరు. అంతే ఆప్యాయతగా ఉంటారు. వాళ్ళు కూడా అంతే, ఎక్కడి నుంచి ఉన్నా సరే, అమెరికా నుంచి వస్తుంటారండి అందరూ. ఇండియా వచ్చారంటే నాన్నగారిని చూడకుండా ఎవరు వెళ్ళరు, అంత అభిమానం. 2024 ఎన్నికలకు ముందు మీరు ఒక సెన్సేషన్ అయిపోయారు. ఎంతలా అంటే మీ తండ్రి గారి మీదే కొంతమంది అవాకులు చవాకులు పేలేంతలా. అంటే మీ తండ్రి గారి గురించి గొప్ప తెలియని వాళ్ళు చాలా మాటలు అని ఉండవచ్చు. ఉప్మారెడ్డి అని ఉండవచ్చు. ఇంటికి వెళ్తే ఉప్మా పడేస్తారు అని చెప్పి మాట్లాడినప్పుడు మీకు బాధ అనిపించేది కదా? చాలా బాధ అనిపించేదండి. కానీ అది నాన్నగారి మీద అభిమానం కూడా అదే ఉందండి. అభిమానంతో ఆయన జనసేనకు రావట్లేదని చెప్పి కోపం అండి అది, అంతే తప్ప ఆయన మీద ద్వేషం కాదు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రజెంట్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఆయన మీ ఇంటికి వచ్చారు. పద్మనాభం గారి ఇంటికి జనసేనలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, ఆహ్వానిస్తారు మిమ్మల్ని అనే ఒక సంకేతం వచ్చినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. జనసేన నాయకులందరూ కూడా చాలామంది మీ నాన్నగారి ఇంటికి వచ్చారు. కానీ ఎక్కడ తేడా జరిగింది? ఎందుకు జనసేనలోకి రాలేదు పద్మనాభం గారు? అంటే పార్టీ నుంచి పాజిటివ్గా ఒక సంకేతం రాలేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? లేదంటే పద్మనాభం గారే వెనక్కి తగ్గారా? మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద? కొంచెం ఐడియా ఉందండి. జాన్లో వస్తున్నారు అని అన్నారు, సో రెడీ అయ్యారు వీళ్ళు. కానీ వీళ్ళుగా అంత వైసీపీకి ఇంక్లైన్ ఎక్కువ ఉన్నారండి మా బ్రదర్స్. మొదటి నుంచి కూడా ఒక ఇంప్రెషన్ ఉంది ముద్రగడ గారి మీద. తుని రైలు దహనం దగ్గర నుంచి అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారితో మీట్ అయ్యారు, వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు, రాయలసీమ నుంచి ఎవరన్నా రప్పించుకున్నారు, ఈ రకమైన ప్రచారం జరిగింది. వాస్తవం ఏంటనేది ఎవరికి ఇప్పటికీ తెలియదు, ఆ కేసులన్నీ కొట్టేశారు కాబట్టి. అంటే వైసీపీతో టచ్లో ఉన్నారనే ఒక భావనతో జనసేన పార్టీలోకి రాకుండా నిరోధించారా మీ నాన్నగారిని? అయ్యి ఉండొచ్చండి. ఇప్పుడు వైసీపీ ఇంక్లైన్ ఉన్నారు కానీ వాళ్ళగా ఇటు రమ్మని ఆహ్వానం లేదు వైసీపీ నుంచి, ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న విషయం తెలిసిన తర్వాత ఈ జగ్గంపూడి గారు, కురసాల కన్నబాబు గారు అందరూ అప్పుడు రెడీ అయిపోయారు. వద్దు వెళ్ళొద్దు, అందులో వద్దు ఇందులోకి రండి అని చెప్పి చాలా అప్పుడు స్పీడ్ అయ్యారు వాళ్ళు. ముందు పత్తిపాడు అన్నీ అనౌన్స్ చేస్తారు అప్పటికే జాన్లో, మీకు తెలిసే ఉంటుంది. అప్పటికి అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న తర్వాత, వస్తానన్నారో లేదో కూడా అది క్లారిటీ లేదంట. అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే చెప్పారు, బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా అనేది క్లారిటీ లేదు. మీరు అన్నట్టు కూడా మా తమ్ముడు కూడా ఎవరైనా వెళ్ళి ఆహ్వానించి ఉంటే బాగుండేదేమో అని నాకు పవన్ కళ్యాణ్ గారిని కలిసాక మాత్రం అనిపించింది. సాధారణంగా వేసేసారు మధ్యలో, ఇంకా మధ్యలో పుల్ల వేసారా? వేసారు. సాధారణంగా ఒక వ్యక్తి మీ నాన్నగారితో మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి రాకపోతే ఒక రకమైన కోపం పెంచుకుంటారంట, నిజమేనా? కోపం అంటే అదే ఎందుకు రాలేదు కొంచెం కోపం వచ్చేస్తుంది కదా. కోపం ఆయనకి పట్మని వచ్చేస్తుంది, ముక్కు మీద కోపం అంటారు అందరూ. ఇంకా ఆ కోపంలోనే ఈ డిసిషన్ అని తీసేసుకుంటారు, ఇంకా తీసుకుని దాని మీద స్టాండ్ అయిపోతారు. బ్యాడ్ అని తెలిసినా సరే స్టాండ్ అయిపోతారు. అంటే పద్మనాభం గారు అంటే తనకు నచ్చింది, తన ప్రజలకు ఏదైనా నష్టం కలిగించే విషయం ఏదైనా వచ్చినా కూడా వెంటనే ఆయన గృహ నిర్బంధం చేసుకోవడం, నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పడం, పురుగుల మందు డబ్బా పట్టుకోవడం కాపు ఉద్యమం సమయంలో చూసాం మనం. అంతకుముందు కూడా ఒకసారి పిస్టల్ ఎలా పెట్టుకుని ఎవరో లోకల్గా ఉన్న ఏదో ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ దీక్ష అది. అవును, అంటే అటువంటి మైండ్ సెట్ చాలా టిపికల్ మైండ్ సెట్. కానీ మీ ఫాదరు అంటే అంత టఫ్గా ఉండేవారా పిల్లలతో కూడా, ఇంట్లో వాళ్ళతో కూడా, గిరి బాలు మీతో కూడా? కొంచెం టఫ్గానే ఉంటారు. ఆయన డిసిషన్ తీసేసుకుంటారంటే ఇంకా మాకు చాయిస్ ఉండదు. ఇంకా చాయిస్ ఉండదు అంటే పిల్లలు ఇష్టం లేదండి, తీసేసుకుంటారు. అది అవి మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించాయా? అంత ఇబ్బంది కొంచెం అనిపిస్తాయి కదండి. ఇప్పుడు ప్రతి దానికి ఆ దీక్ష వైలెంట్గా వెళ్ళిపోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చాలా నలిగిపోతుంటాం, ఆరోగ్యాల పరంగా అందరూ నష్టపోతున్నారు, మమ్మీ కానీ ఇంక అందరూ, చాలా కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి. అది ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ నాన్నగారికి ఇంకా సపోర్ట్ వెళ్ళాలి కాబట్టి అప్పట్లో ఉండేవాళ్ళం. 2016లో ఉవ్వెత్తున ఎగిసిన కాపు ఉద్యమం, అంతకుముందు ఒకసారి ఒక దశాబ్దం క్రితం ఒకసారి, తర్వాత ఆ టైంలో ఇవన్నీ అంటే చాలా అగ్రెసివ్గా హ్యాండిల్ చేసేవారు పద్మనాభం గారు. అవసరమైతే ఎంతకైనా దిగడం, నిరాహార దీక్ష చేయడం,
సూసైడ్కి రెడీ అయిపోవడం, ఏదైనా చేసుకోవడం అనేది. ఆ టైంలో మీరు కానీ, మీ మదర్ కానీ, మీ బ్రదర్స్ కానీ, అంటే డెసిషన్ పద్మనాభం గారు మీ ఫాదర్దేనా? ఇంకా అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పే అవకాశం ఏదైనా ఉండేది అట్లీస్ట్ మీ మదర్కి అయినా? లేదండి, ఎవరికి ఉండేది కాదు. ఆయన తీసేసుకున్నారంటే ఇంకా ఫాలో అయిపోవాల్సింది తప్ప ఇంక డిసిషన్ ఇంట్లో అందరూ అభిప్రాయం అడగడం కానీ అదే ఉండేది కదండి. ఇంకా బయటకు వెళ్ళి చెప్పడం అంతే, మాకు తెలిసేది అంతే. ఒకసారి 2016లో ఈ కాపు ఐక్య గర్జన తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే, మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు పద్మనాభం గారిని, మీ అమ్మగారిని, బాలుని, గిరి గారిని, వీళ్ళందరినీ కూడా. మీరున్నారా అప్పుడు అక్కడ? లేనండి, హైదరాబాద్లో ఉన్నాను. నెక్స్ట్ డే వచ్చేసాను. ఓకే. అది అంటే నిజంగా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపించింది. అది హాస్పిటల్లో పెట్టేశారండి, గవర్నమెంట్ హాస్పిటల్, రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు. అక్కడ కూడా ఏదో తాగే ప్రయత్నం చేశారు, ఐ మీన్ ఏదో పురుగుల మందు తాగే ప్రయత్నం చేశారని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగాయి. తప్పించి హాస్పిటల్లో ఇంకా ఛాన్స్ లేదండి. ఇంకా అక్కడ ఏమీ లేదు కదా, చిన్న గదిలో అంతే, ఒక గదిలో 10 మంది ఉండేవాళ్ళం అంతే. మీరు ఉన్నారా అప్పుడు? నేను ఉన్నానండి, 15 days నేనే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్ళి వచ్చేదాన్ని, మాది రాజమండ్రియే కాబట్టి. కానీ వెళ్ళి రావడం కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా అడుగడుగున ఆపేసి ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిరోజు ఎస్పీకి ఫోన్ చేసేదాన్ని నేను. అన్నయ్య కిర్లంపూడి నుంచి వచ్చేవాడు, తను కూడా అంతే, పోలీసుకి ఫోన్ చేసి లోపలికి అప్పుడు పంపించేవాడు అనమాట. 15 days రోజు వెళ్ళేవాళ్ళం, అయినా సరే రోజు ఎస్పీ గారు ఫోన్ చేస్తే కానీ పంపించేవాళ్ళు గదిలో. అంత స్ట్రిక్ట్గానే చేశారండి. అది కొంచెం టఫ్ అండ్ బాగా. అంటే పద్మనాభం గారిని చేతికి ఎముక లేని అంటారు కదా, ఐ మీన్ అంత దానకర్ణుడు అన్నట్టుగా అటువంటి వ్యక్తి. అండ్ 2 సార్లు మంత్రిగా పనిచేశారు. కాపులు అంటే కాపు ఉద్యమం పేరు చెప్తేనే ముద్రగడ గుర్తొస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆయన ఫాలోయింగ్ తగ్గలే. అలాంటి వ్యక్తి అంత దీన స్థితిలో ఉన్నారు. చూసిన వాళ్ళకి చాలామందికి బాధ అనిపించింది. మీరు కన్న కూతురు ఆ పక్కనే ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆయన గడ్డం పెంచుకుని చాలా దారుణమైన దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకేమనిపించేది అప్పుడు? హాస్పిటల్లో మీకు చెప్పే ఆప్షన్ లేదు, నాన్న ఎందుకు ఇదంతా అనేసి, తగ్గండి కొంచెం మా కోసమైనా తగ్గండి అని చెప్పే ఆప్షన్ మీకు లేదండి. వెళ్ళాలంటే కూడా అసలు వెళ్ళిపోయేదాన్ని, వెళ్ళాలంటే కూడా అదొక రకంగా అసలు గుండె పిండేసేది. ఇంకందరూ ఎవరు ఏమీ తినకుండా వాటర్తో అలాగా 15 days ఉండమంటే అన్నది అది చాలా హారబుల్ అండి. స్నానాలు లేవు, ఫుడ్ లేదు, ఏదీ లేదండి. ఇంకా లోపలికి వెళ్ళిన మనిషి బయటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. 15 daysలో ఎవరు బయటికి రాలేదండి మమ్మీ వాళ్ళు. నేను ఒక్కదాన్ని వెళ్ళి వచ్చేదాన్ని తప్పించి ఇంకా ఆయన్ని చూస్తుంటే అసలు తడుక్కుపోయేదాన్ని. అండ్ ఎందుకు తర్వాత ఉద్యమం వదిలేశారండి మీ ఫాదర్? అంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు ఆయన డెసిషన్స్ ఇవన్నీ, బట్ మీకు అనిపించలేదా అదేంటి కాపు ఉద్యమం అన్నారు ఇలా వదిలేశారేంటి మధ్యలో అనేసి? చాలా విమర్శలు వచ్చాయి అండి. కానీ ఏమో అండి, ఇన్ని ఇబ్బందులు పడ్డాక కొద్దిగా ఒకేలే అనిపించింది. అంటే ఉద్యమం వదిలేశారు, రాజకీయాల్లో కూడా ఇంకా లేదు అయిపోయింది అనుకున్నారు. బట్ ఎందుకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు? అది రాంగ్ డెసిషనా రైట్ డెసిషనా ఏమో మనం చెప్పలేం, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి అయితే వైసీపీ అతపాతాళం, మీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము మనం. కానీ అంటే మీ బ్రదర్ గిరి రాజకీయ భవిష్యత్తు కోసమా? అంతే అండి. ఇంకా రాజకీయాలు వదిలేద్దామని మాత్రం ఉండేది కాదులే. ఉద్యమంగా కొంచెం సైలెంట్ అయిపోయారు తప్పించి రాజకీయంగా మా గిరికి కోసం అనుకునేవాళ్ళు. ఇంకా ఇందులోకి వచ్చి ఉంటే బాగుండేదండి జనసేనకి. ఏమో ఏదైనా జరగచ్చు, చూద్దాం. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే పద్మనాభం గారికి ఎందుకు కోపం అండి? అది ఏమోనండి, అది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇంటికి రాలేదని అయితే కాదు, అంతకు ముందు నుంచి ఉందండి. వైసీపీ ఇంక్లైన్ ఎక్కువ ఉన్నారు, మా బ్రదర్స్ ఎక్కువ. నాన్నగారికి కొంచెం కోపం అటు ఇటుగా ఉండేది కానీ ఎందుకు అలాగా ఎందుకు ఉంటారు అన్నది మాత్రం కొంచెం క్లారిటీ తక్కువే అండి.
మీరు కూతురైనా కూడా అడిగే ధైర్యం మీరు చేయలేరు. చేయలేదండి, ఎప్పుడు చేయలేదు. కానీ ఇందులోకి వస్తున్నారంటే మాత్రం చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు మాత్రం ఇంటి దగ్గర మాత్రం అసలు ఎంత కోలాహలంగా అయిపోయిందంటే రోజుకి 200-300 వచ్చేది, 5000 అలాగ వచ్చేసేవాళ్ళు. కమ్యూనిటీ కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. చాలా అసలు అలాంటిది ఒకేసారి ఇలా అయిపోయేసరికి మాత్రం నాకు ఎంత డిప్రెషన్ అయిపోయాను. అందరూ ఫోన్ చేసి ఏంటి అందులోకి వెళ్తున్నారు మళ్ళీ నాకు ఫోన్లో. ఆ కోపం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. పవన్ కళ్యాణ్ అన్నా మెగా ఫ్యామిలీ అన్నా. అవునండి, తెలుసు అండి. ఎందుకు తెలీదండి, అది కోపం ఉందని తెలుసు, ఏదో ఉంది మనసులో పెట్టుకున్నారు. బట్ పడరు. చిరంజీవి గారు, మీ ఫాదరు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పోలీసుల పర్యవేక్షణలో రాజమండ్రి వచ్చారండి. అవునండి, వచ్చారు. దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చారు. కానీ పోలీసులు అలౌ చేయలే. అవునండి, తెలుసు. ఎందుకు వచ్చారు? కాపుల్లో ఓ నాయకుడు కోసం కాబట్టి వచ్చారండి వాళ్ళంతా. మరి దానికైనా చిరంజీవి గారు నా కోసం వచ్చారు అక్కడ నుంచి అని చెప్పి అది కూడా ఆ కట్సి కూడా లేదా? తర్వాత థ్యాంక్స్ చెప్పారు తప్పించండి, ఇందులోకి మాత్రం ఎందుకు ఇష్టపడలేకపోయారు. ఎందుకు ఆ గ్యాప్ అయితే మొదటి నుంచి ఉంది. రైట్, ఇంకా రాజకీయాల గురించి వచ్చేద్దాం. క్రాంతి అంటే మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం తప్పు నాన్న అని చెప్పి మీరు చెప్పిన వీడియో ద్వారా మీరు లైమ్ లైట్లోకి వచ్చారు. గిరి, బాలు అందరికీ తెలుసు. మీరు సడన్గా ఆ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలనా, లేకపోతే వైసీపీ ఉచ్చులోకి వెళ్ళిపోతున్న పద్మనాభం గారిని ఆయన కళ్ళు తెరిపించాలనా, లేకపోతే ఎవరైనా మీతో చెప్పించారా? నాతో ఎవరు చెప్పించలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేనలోకి వెళ్తున్నారని తెలిసాక పవన్ కళ్యాణ్ గారు చాలా అభిమానం ఫస్ట్ నుంచి. మీకా? నాకు. అంటే సినిమాలు చూసి తర్వాత జనసేన పెట్టి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆశయాలు అన్నీ కూడా నచ్చి ఫాలో అవుతూనే ఉన్నాను. నాన్నగారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అలాంటి టైంలో వస్తున్నారని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చెప్పాను కదా, వైసీపీలోకి వెళ్తున్నారు ఇంకా అనేసరికి సర్లే అనుకుని ఇంక ఊరుకున్నాం. ఇంకా ఆయన్ని ఒక స్టేట్ లీడర్ ఒక పిఠాపురం మండలానికి పరిమితం చేసేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే ఉపయోగిస్తున్నారు. అది మీకు నచ్చలేదండి. ఏది ఏ హోదా ఇవ్వలేదు. ఇంకా ఇది కరెక్ట్ కాదు, మనం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వెళ్ళాల్సిందే అని చెప్పి ఇంకా నేను డిసిషన్ తీసుకున్నాను. నేను ఎందుకు వెళ్ళకూడదు అనిపించింది. మీరు ఆ వీడియో చేసే ముందు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామో అని మీరు అనుకుని ఉండకపోవచ్చు, అండ్ ఇప్పటికీ కూడా నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశానా అని అనుకుని ఉండకపోవచ్చు. బట్ నిజంగా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ అవ్వచ్చు. కాపులందరూ కూడా కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయడం, అక్కడ జనసేన అయినా బీజేపీ అయినా టీడీపీ అయినా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం అవ్వచ్చు, కాపుల్లో ఒక యూనిటీ రావడం అవ్వచ్చు. దానికి మీ వీడియో లీడ్ అయింది. చెప్పారు ఎవరైనా మీకు? చెప్పారండి, చాలా మంది చెప్పారు. కాపుల్లో యూనిటీ లేదు అంటూ ఉంటారు కదా, అంటూ ఆ ఉంటారు. యూనిటీ అంటే పవన్ కళ్యాణ్ మీద సొంత కులస్తుల్నే ఉపయోగించి మనం చూసాం కదా. గుడివాడ అమర్నాథ్, అమ్మటి రాంబాబు, పేరుని నాని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సొంత కురసాల కన్నబాబు గారు వాళ్ళనే తీసుకొస్తుంటారు. వాళ్ళందరితో చాలా ప్రయత్నం చేశారు. ఇంకా అది అవ్వదు అన్నప్పుడు పద్మనాభం గారిని తీసుకొచ్చారు. అది అంత మీకు తెలిసే ఉంటుంది, నాన్నగారు అంత పర్సనల్గా ఎవరిని తిట్టరండి. మేము చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని నువ్వు అంటే తిట్టేవాళ్ళం, మీరు అని అనండి అని చెప్పి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఎంత పర్సనల్గా అనిపించేవాళ్ళు. వైసీపీ స్ట్రిక్ట్లు అన్నీ వచ్చేసాయి, పెళ్ళాల గురించి మాట్లాడారు, అన్నీ రకరకాలుగా అది వెళ్దామని డిసైడ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డో, అంబటి రాంబాబో, పేరు నానో, గుడివాడ అమర్నాథో, ఇంకొకరో అంటే ఓకే, కానీ అసలు అంత సభ్యత, సంస్కారం, పద్ధతులు చాలా స్ట్రిక్ట్గా పాటించే పద్మనాభం గారి నోటి వెంట అది రావడం మాత్రం చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అసలు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత మీరు రియాక్ట్ అయ్యారు? ఆ తర్వాత రియాక్ట్ అయ్యాను. ఇంకా ఆయన ఇలా వాడుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను రియాక్ట్ అయ్యాను. అందరూ కొంచెం అదొక భయం ఉండేది, కానీ అందరూ వచ్చి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావా అమ్మా అని చెప్పి అందరూ మెచ్చుకుంటుంటే మాత్రం ఐఎమ్ హ్యాపీ అనిపించింది. అంటే కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఏమనకుండా చూసుకున్నావు, ఎవరిని చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మీ ఫాదర్
గీసిన గీత దాటలా మీరు, దాటలేదండి, ఎప్పుడు దాటలేదు. ఇలా చెయ్యను అని ఎప్పుడు చెప్పలా, దేనికి నో చెప్పలేదు, దేనికి చెప్పలా, డైరెక్ట్గా కూడా మీరు చెప్పే సాహసం చేయలేదు, చేయలేదా ఎప్పుడు చేయలేదు. కానీ మీ ఏంటంటే వీడియో ద్వారా మీరు బస్ట్ అయిపోయారు. ఇంకా పార్టీ ఆఫీస్లో కూడా వెళ్తే కూడా అక్కడ కూడా చెప్పారు, మీ వీడియో చాలా హెల్ప్ చేసిందండి మాకు, గ్రౌండ్ లెవెల్లో ఉండి చూసాం మేము అని. ఆఫీస్కి వెళ్తే మాత్రం అందరూ రికగ్నైజ్ చేశారు. ఆఫీస్లో కూడా జనసేన ఆఫీస్లోకి వెళ్ళాను. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఆ రోజు అదే ఫస్ట్ ఇదే తుని రమ్మన్నారు, తుని సభలో, తుని సభలో రమ్మన్నారు, వెళ్ళారు. సడన్గా ఫోన్ చేశారు, వచ్చేయమంటే ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను. అదే ఫస్ట్ టైం అండి. అప్పుడు దాకా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఏమన్నారు అప్పుడు మీతో? చెప్పిందేంటి ఇంకా, చెప్పండి మరోసారి మీ నోటి వెంట. కుటుంబాలు విడదీయనమ్మా, అందరూ కలిసే ఉందాము, నాన్నగారు పర్మిషన్ తీసుకున్నాకే జాయిన్ చేసుకుంటాను అన్నారు. మరి పర్మిషన్ ఇవ్వలే కదా? మళ్ళీ నేనే వెళ్ళానండి, మళ్ళీ మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జాయినింగ్ అని ఇది ఎలక్షన్స్లో రమ్మంటే వెళ్ళాను. ఇంకా ఆయనే చెప్పారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తావు నువ్వు అని చెప్పి. ఎప్పుడండి? తుని సభ వేదికగానే చెప్పారా, ముందే హామీ ఇచ్చారా? లేదండి, ముందే ఆయన అక్కడే చెప్పారు. అది చెప్తున్నట్టు విషయం కూడా మాకు తెలియదు అసలు, జస్ట్ రమ్మన్నారు వెళ్ళాం అంతే. మీకు పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బ్లడ్లో ఉంటుంది కదండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఓకే, అదే 4th జనరేషన్ అండి అది. సో ఎప్పుడు ఫాలో అవుతానే ఉంటాను, అన్నయ్యలతోటి అందరితో మాట్లాడుతానే, ఓన్లీ రాజకీయం మాట్లాడుకుంటాను. మీ ఫాదర్ 4-5 times ఎమ్మెల్యే చేశారు, 2 times మినిస్టర్ చేశారు, ఒకసారి ఎంపీ చేశారు, ఆ తర్వాత కొన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఎక్కడ కూడా ప్రచారంలో మిమ్మల్ని ఎప్పుడు ఎవరు చూడలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. నాన్నగారికి పెద్ద ఇష్టం ఉండదు, మీ ఫాదర్కి ఇష్టం బయటికి ఇంట్లో ఆడవాళ్ళు బయట అడుగు పెట్టడం అన్నది ఇష్టం ఉండదు. సో అది కూడా ఒక కోపం ఉండటం ఇప్పుడు నా మీద. ఓకే, ఇంకా బ్లడ్లో ఉంది కాబట్టి. ఇంకా అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? 151 సీట్లు, అసలు ఎవరు ఊహించలేదు అన్ని సీట్లు వచ్చాయి అంటే. అది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వల్ల అవ్వచ్చు, కాపు ఉద్యమం ఎఫెక్ట్ అవ్వచ్చు 2019లో. ఇంకా ఒక్కసారి ఛాన్స్ అన్నారని చెప్పి తండ్రి వైఎస్ఆర్ గారిని చూసి కొడుకు పాలన కూడా అలా ఉంటుందని చెప్పి అదైనా అయి ఉండొచ్చు. మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, కానీ ఆ తర్వాత నరకం చూశారు ప్రజలు, చాలా నరకం చూశారు ప్రజలు, మామూలుగా చూడలేదండి. ఆ మాట నేను ఎందుకంటున్నానంటే, ఆ తర్వాత వచ్చిన మ్యాండేట్ని చూస్తే ఖచ్చితంగా అర్థం అవుద్ది. 151 ఎక్కడ, 151లో 5 తీసేసి 11 ఎక్కడ, ఖచ్చితంగా అంత తీవ్ర స్థాయిలో ఉంది వ్యతిరేకత. ప్రజలు చాలా భయపడిపోయారు. ఇంకా అరాచక పాలన కానీ ఏదన్నా ప్రజలకి ఏం చేశాడండి అసలు? ప్యాలెస్లు కట్టుకుంటూ ఉన్నారు. ఏది ప్రజల కోసం నేను చెయ్యాలి అన్న తపన ఎక్కడా కనిపించలేదండి ఈ 5 yearsలో. వాళ్ళకి రేట్లు పెంచి వాళ్ళకే సంక్షేమం చెప్పి ఇచ్చామని చెప్పుకుంటున్నారు తప్పించి చాలా హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా అన్నారు, హామీ కూడా లేదు. పోలవరం ఆపేశారు, అమరావతి ఆపేశారు, ఇంకా అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా చాలా భయపడిపోయారు ప్రజలు మాత్రం. పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డారా? ఖచ్చితంగా అండి. నాన్నగారు మా బ్రదర్స్ ఇద్దరు కూడా ఎందుకో జగన్ మీద గారికే ఇంక్లైన్ ఎక్కువ ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా, ఇంకా ట్రాప్లో ఉన్నారు. కాపు అని చెప్పుకోవడానికి మీ ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాపులకు బీచ్ రిజర్వేషన్ రావాలి అని చెప్పి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్క కాపుకైనా, అది ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణలో ఇబ్బంది వస్తే మీ ఫాదర్ ముందు ఉండేవారు. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు ఆ తర్వాత ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయారు, పేరు మార్చేసుకున్నారు. మీకు ఏమనిపించింది అప్పుడు? చాలా బాధ అనిపించింది. ఎలక్షన్స్ అన్నాక చాలామంది చాలా అంటూ ఉంటారు, అన్నీ చేసి అక్కర్లేదు, ఎవరు ఏమి చేయరండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే. ఈయన ఎందుకు అలా చేశారని మాత్రం చాలా బాధ అనిపించేసి. అంటే మాట పట్టింపు ఎక్కువ అండి. పత్తిపాడు కూడా నేను మళ్ళీ చేయను అన్నారు, అది నిలబెట్టుకోవాలి కదా, ఇదే ఎందుకు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. చాలామంది చుట్టాలు కూడా ఫోన్ చేసి మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు అని కూడా అంటున్నారు. అవునండి, మా చుట్టాలు కూడా కొంతమంది ఫోన్ చేసి చెప్పాను, అంటే వాళ్ళని కూడా టీచ్ ఇంకా చేస్తారు. ఆపేయమని చెప్పండి, ఇక్కడ ఆగిపోమనండి. మీరు జనసేనలో జాయిన్ అయ్యారు కాబట్టి వదిలేశారు, కానీ లేకపోతే మిమ్మల్ని కూడా క్రాంతి రెడ్డి చేసేద్దరు కదా, చేసేవాళ్ళం అంతే. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా రోల్ చేసేవాళ్ళు.
ఎందుకు అంత మాట పట్టింపు మీ మీ తాతగారి నుంచి ఉందా ఈ పట్టింపు? ముద్రగడ వాళ్ళందరికీ ఉంటుందా ఈ మాట పట్టింపు? కొంచెం ఎక్కువే ఉంటుందండి ముద్రగడలో. కానీ ఇంతలా ఎవరిలోని చూసి ఉంటారు మీరు. చూసుంటారు. ఓకే, ఏంటి పార్టీలో ఎటువంటి రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు జనసేన పార్టీలో? నేను ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది నేను చేయడానికి రెడీగానే ఉన్నానని ఆయనకి చెప్పాను. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే మాట తప్పరు అనుకుంటా. ఆల్రెడీ హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు మీకు టికెట్ ఇస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్లో అని చెప్పి. సో అంటే పార్టీ బలపడడానికి మిమ్మల్ని ఏదైనా కమిటీలో కానీ లేకపోతే అలాంటిది ఏదైనా అపాయింట్ చేశారా? లేదండి, ఇంకా ఏం చేయలేదు. కాకపోతే అన్ని పార్టీ మీటింగ్స్కి పిలుస్తున్నారు, అన్ని అటెండ్ అవుతున్నాను. సో నెక్స్ట్ చెప్తారని అనుకుంటున్నాను. అంటే ఇంకా పొజిషన్ ఇవ్వలేదు. మార్చ్లో ఇది ఉంది కదా, ప్లీనరీ ఉంది కాబట్టి అందులో అనౌన్స్ చేస్తామని చెప్పారు. రైట్. పిఠాపురంలో ఆవిర్భావ సభ జరగబోతోంది. ఇన్నాళ్ళు జరిగిన ఆవిర్భావ సభలో ఒక లెక్క, ఇదో లెక్క. అసలు పవన్ ఒక తుఫాన్లో మొత్తం దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసిన వ్యక్తి. సో 100% స్ట్రైక్ రేట్ తర్వాత జగన్ అనే ఒక నియంతను అధపాతాళానికి దొక్కేసిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ సభ. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏదో కొత్తగా ఎన్నాళ్ళు చెప్పినట్టు కాకుండా పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, మనం ఏ రకంగా ఇంకా ప్రజలకు మంచి చేయాలి, ఈ టైప్ ఆఫ్ అంటే చాలా కీలకమైన అంశాలను ప్రస్తావిస్తారు, కీలకమైన తీర్మానాలు చేయబోతూ ఉన్నారు అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో మీ పక్కనే కదా పిఠాపురం అంటే. సో పిఠాపురంలో అంటే కిర్లంపూడి పక్కనే కదా, పిఠాపురం 20 minutes పక్కనే. పిఠాపురంలో అంటే మీరు చిన్నప్పుడు ఆ ఏరియాలో తిరిగే ఉంటారు కాబట్టి ఇప్పుడు తిరుగుతూనే ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురంలో మీకు ఏమైనా చేంజ్ కనిపించిందా? కనిపించిందండి. మొన్నే 1 week బ్యాక్ వెళ్ళాను. వాళ్ళు చెప్తున్నారు ఎన్ని రోడ్లు వేసారు, మేము ఈ రోడ్ నుంచి రావడానికంటే 1 hour పట్టేది, ఈ రోడ్డు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఈ రోడ్డు అయ్యింది, అన్ని పనులు చాలా చక్కగా అయిపోతున్నాయి అని చెప్పారు. అసలు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను, నరకం ఆ రోడ్డు. నరకం అండి. 5 years అసలు రోడ్ వేయడం ఆపేశారు. ఇంకా 2-3 hours పట్టేదండి రాజమండ్రి. ఆ రోడ్డే కాదు అసలు ఎక్కడ రోడ్లు వేసింది, రోడ్లు లేవండి. ఇప్పుడు అన్ని రోడ్లు అవుతున్నాయి. పల్లెటూరులో ఎక్కడ 70 years నుంచి లేని రోడ్డు కూడా అన్నీ వేస్తున్నారు. రీసెంట్గా మీరు పుట్టి పెరిగిన ఇంటి మీద దాడి జరిగింది. అక్కడే పెరిగారు కదా మీరు, అదే ఇంట్లో. అసలు ఒకసారిగా అందరూ షాక్ అయిపోయారు. అతను నాకు తెలిసి మత్స్యమితం లేదనుకుంటా ఆ పర్సన్కి. అతను మాట తీరు అది చూస్తే నాకు అనిపించింది. పార్టీ నుంచి కూడా చాలా క్లియర్గా స్టేట్మెంట్ వచ్చింది, జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి. నిజంగా సంబంధం లేదా మీ పార్టీతో? లేదండి. పార్టీ ఇప్పుడు ఊర్లో ఎవరో చేస్తే దాన్ని పార్టీకి ఎలా ఆయన చెప్తున్నాడు కదా, జనసేన జై జనసేన అది. ఇంకో మాట విన్నారా, తగ్గేదేలే అని కూడా అన్నాడు. అల్లు అర్జున్ది పెడతామా అండి. ఓకే. సో ఏదో అన్నంత మాత్రాన అది పార్టీకి చేసేయకూడదు కదండి. ఊర్లో ఏదో తాగేసో ఏదో డ్రగ్సో ఏదో మొత్తానికి ఉండి వాడు చేసాడు, అలా చేయకూడదు, ఎవరింటి మీద కూడా జరగకూడదు. కరెక్ట్ కాదు కాబట్టి నేను స్పందించాను. కానీ అది పార్టీకి చేయడం కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఊరికే అంటారు, 1-2 మీటింగ్లకి వెళ్తుంటారు ఒక్కొక్కళ్ళు, ఇల్లంత మాత్రాన జై జనసేన అన్న మాత్రాన అయిపోదు కదండి. పార్టీ వచ్చి చేయించేసింది అన్నది. పద్మనాభం గారితో చివరిసారి ఎప్పుడు మాట్లాడారు మీరు? 1 year. ఆ వీడియో రికార్డ్ చేయడానికి ముందు ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. లాస్ట్ మార్చ్ అంతే. ఇప్పుడు మాట్లాడుతున్నారా? మాట్లాడే సాహసం చేస్తున్నారా? లేదండి, చేయట్లేదా. ఎప్పుడైనా ఫోన్ చేశారా కనీసం? చేయలేదండి, నేను అసలు ఎప్పుడు చేయలేదు. ఇంకా మీ మదర్కి? లేదండి, ఎవరూ లేదు. తల్లి కూతుర్ల బంధం వేరు కదా. అయినా ఇంకా నాన్నగారు అక్కడ పట్టుదల వేరండి. ఇంకా అందుకని నేను చేయలేదు, అంత సాహసం చేయలేదు. చుట్టాలు కొంతమంది చేశారు, వాళ్ళని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బెదిరించారో వాళ్ళని అలా బెదిరిస్తున్నారు. ఇంకా అందుకని నేను వాళ్ళ గురించి ఎందుకులే అని చెప్పి. ఎవరు? పద్మనాభం గారు మీ చుట్టాలను బెదిరిస్తున్నారు? కాదులేండి, మా బ్రదర్స్ ఉన్నారు కదా, ఓకే. ఇంకా వాళ్ళని బెదిరిస్తుంటే సర్లే నేను ఇంకా లైట్ తీసుకున్నాను. కానీ వాళ్ళ చుట్టాలు కొంతమంది ఫస్ట్ నాన్నగారితో పాటు వైసీపీలో జాయిన్ అయ్యారు, తర్వాత తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, ఇంట్లో తిరుగుతున్నారు. వాళ్ళని ఏం అనలేకపోతున్నారు, నాతో మాట్లాడిన మాత్రం బెదిరించేస్తున్నారు. మీ ఫాదర్కి
మంచి సపోర్టర్స్ నల్ల విష్ణు గారు, కల్వకొల్లం తాతాజీ గారు, ఆకుల రామకృష్ణ గారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు. ఒకరు జనసేన, ఒకరు బీజేపీ, ఒకరు టీడీపీ. కానీ వాళ్ళతో బాగానే ఉన్నారు కదా. ఉన్నారండి, కొంతమందితో బాగానే ఉంటున్నారు. వీళ్ళ ముగ్గురుతో లేరండి. లేరండి. కనీసం అంటే నేను చూశాను కొన్ని చోట్ల ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, అంటే ఇదివరకు ఉన్నంత ర్యాపో ఉండకపోవచ్చు, స్నేహం ఉండకపోవచ్చు, బట్ అక్కడక్కడ తాతాజీ గారితో లేదండి. లేరా? అంటే జనసేనలో జాయిన్ అయిన వెంటనే కట్ చేస్తారా? ఓకే. నాతో పాటు జాయిన్ అయ్యారు తాతయ్య గారు కూడా. నేను జాయిన్ అయిన రోజే జాయిన్ అయ్యారు. ఓకే. అందుకని ఆ రోజు మాట్లాడాను కాబట్టి తెలుసు నాకు. ఈ రామకృష్ణ గారితో కూడా పెద్ద లేదంటాను. రామకృష్ణ గారు జాయిన్ అయ్యి ఎప్పుడో ముందే జాయిన్ అయ్యారు. అంటే కాపుద్యమం అంటే ముందు వీళ్ళ పేర్లే కదా వినిపించేవి. నల్ల విష్ణు, కల్వకొల్లం తాతాజీ, ఆకుల రామకృష్ణ. అంటే మీ ఫాదర్కి మంచి సపోర్టర్స్ పిల్లర్స్గా ఉండేవారు. 94 నుంచి తెలుసు. వీళ్ళంతా కాపుద్యమంలో ముందు ఉన్నారు, నాన్నగారితో పాటే ఉన్నారు అప్పటి నుంచి మొన్నటి దాకా కూడా. ఇంకా మానేసిన తర్వాత వాళ్ళు వేరే పార్టీ చూసారు తప్ప ఎప్పుడు వదలలేదండి నాన్నగారిని. తుని రైలు దహనం, దాని వెనక వైసీపీ ఉంది అనేది ఇప్పటికీ జరుగుతున్న ప్రచారం. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ ఇన్ఫ్లుయెన్స్తో, వాళ్ళ సపోర్ట్తో ఇదంతా చేయించారు. అందుకే తునిలో సమావేశం పెట్టారు. ఒకవైపు రోడ్డు, ఒకవైపు రైల్వే ట్రాక్, ఇటువైపు సభా ప్రాంగణం, ఆ కిక్కిరిసిపోతున్న జనం. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ అనేది. నాకు తెలిసి మీరు అప్పుడు కిర్లంపూడిలోనే ఉంటారు. లేదండి, తునిలోనే ఉన్నాం. మీరు సభకు వచ్చారా? సభకు వచ్చామండి, అందరూ ఉన్నాం. మమ్మీతో సహా పిల్లలు అందరూ ఉన్నాం. మా చుట్టాలు మొత్తం లేడీస్, పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. కానీ సడన్ గా అలా అయిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా ఇది మీటింగ్గానే వచ్చాము మేము. నిజంగా ఇది జరుగుతుంది అని తెలిస్తే ఫ్యామిలీని దూరం పెట్టేవారేమో. ఐ మీన్ కదా, అయ్యి ఉండొచ్చు. పద్మనాభం గారు కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు, బట్ తెలియకుండా ఎవరో చేశారు. ఇది మీటింగ్ గానే వచ్చాం, మాకు తెలిసినంత వరకు మీటింగ్ అండి. అది సడన్ గా రైలు రోకో అని, రాస్తా రోకో అని అలా దారి తీస్తుందని మాత్రం మాకు తెలియదు. మీకు అయ్యేదాకా అక్కడే ఉన్నాం. మాకు భోజనాలు లేవు, ఏదీ లేదు, ఎవరికి ఏమీ లేదు. చాలా పానిక్ అయి ఉంటారు. చాలా పానిక్ అయిపోయింది. ట్రైన్ తగలబడిపోతుంది, ఒకవైపు పోలీస్ స్టేషన్ తగలబడిపోతుంది, అసలు మనుషులు మీడియా మీద దాడులు చేస్తున్నారు, రాళ్లు పెట్టి కొడుతూ ఉన్నారు. ఏం జరుగుతుందో మాకు తెలియదు అసలు. టీవీ లేదు, ఫోన్ లేదు, ఫోన్లు కూడా సిగ్నల్స్ లేవండి అసలు. ఎవరికి ఫోన్ చేయడానికి, ఏమైనా తెలియడానికి ఏది లేదు. 7-8 లక్షల మంది ఒక చోట గుమ్మి కూడితే ఖచ్చితంగా అసలు సిగ్నల్, ఒక ఫోన్ కలవాల ఎవరికి. నైట్ 12-1 దాకా అక్కడే ఉన్నాం మేమైతే. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాతే అప్పుడు ఇంటికి వచ్చాం. అది వైసీపీది తెలియదండి మరి, నాకు కూడా అంత క్లారిటీ లేదు అది. అండ్ పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిందండి చెప్పండి. ఆయన కమిట్మెంట్ అండి. కమిట్మెంట్. ఆయన ప్రజల కోసం ఏం చేయాలి, ఎంత తగ్గాలని కూడా ఆలోచించుకుని తక్కువ సీట్లతో సహా వెళ్ళిపోయారండి ఆయన. ఏంటంటే ప్రజలకే చెయ్యాలి నేను, ఆయన కోసం ప్రజల కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోయారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. అది చాలా బాగా నచ్చింది. బీజేపీతో కలిసి, తెలుగుదేశం ఇవన్నీ కలిసి కూడా చాలా బాగా వెళ్తుందని చెప్పి ప్రజల కోసమే ఆ డిసిషన్ తీసుకుని ముందుకెళ్లారని నేను భావించాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారండి, 8 నెలలు అయింది కదా, మీరు చాలా హామీలు ఇచ్చారు, మేము హామీలు ఇచ్చి అమలు చేయలేదని చెప్పి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారని మీరు అంటున్నారు కదా, మరి మీరు హామీలు అమలు చేయట్లేదు కదా అని చెప్పి 8 నెలలు అవుతుంది అంటే అడిగే రైట్ వైసీపీకి ఉంటుందా? చేస్తారండి, వెంటనే ఒక రోజులో అయిపోదు కదా. 8 months అవుతుంది. 8 months అవుతున్నా సరే జగన్ చేసిన అరాచకాలు అన్నీ, వాళ్ళ చేసిన అప్పులు అన్నీ తీర్చుకుంటూ స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదండి. ఒకే రోజు అవ్వదు కదా. పోలవరం స్టార్ట్ చేశారు, అమరావతి స్టార్ట్ చేశారు, అన్నీ అవుతున్నాయి కదండి. రోడ్లు వేస్తున్నారు, ఇంకా రకరకాల అన్ని పనులు కూడా అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ 8 నెలల పాలన మీద ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్సే ఉంది. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు, జగన్ 2.0 అంటున్నారు. 2.0 అంటే నెక్స్ట్ వర్షన్ చూస్తారు ఇక మీదట అని చెప్పి, దాని మీద మీ కామెంట్? ఏమో, ప్రజలు ఇవ్వాలి కదండి అవకాశం, ఇవ్వరనే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం కూడా కూటమికే ఇస్తారనే నా ఉద్దేశం. ఎందుకంటే నేను అందరితో కూడా మాట్లాడుతున్నాను. హామీలు నెరవేర్చకపోయినా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ప్రజలకి ఏం చేయాలో వాళ్ళకి కనిపిస్తుంది, అని తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇస్తున్నారు. నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారే వస్తారు సీఎంగానే. అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు సీఎంగా చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అంటే చాలా ప్రశ్నలు వస్తాయి మళ్ళీ. మరి టీడీపీ ఏమైపోవాలి, టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి వారసులు ఏమైపోవాలి,
ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి తర్వాత. చూద్దాం మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలి అని చెప్పి పర్టికులర్గా ఒక సామాజిక వర్గం చాలామంది ప్రజలు కోరుకున్నారు. మరి చూద్దాం పిఠాపురం ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు అని చెప్పేసి. క్రాంతి గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు హామీ ఇచ్చారు తుని వేదిక మీద, మీకు నెక్స్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇస్తాము అని చెప్పి. ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలని మీరు ప్రపోజల్ పెడతారు పవన్ కళ్యాణ్ గారికి? నేను మా స్ట్రెంత్ అంతా రాజమండ్రి, నేను ఉండేది రాజమండ్రి, సో అక్కడి నుంచి అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మా బిజినెస్ అంతా కూడా అక్కడే అండి. మావయ్య గారు కూడా చాలా పాపులర్, అంత బిజినెస్లో అందరికీ తెలుసు. సో అందుకని రాజమండ్రి అనే అనుకుంటున్నాను. రాజమండ్రిలో అయితే పక్కగా గెలుస్తారా? కాన్ఫిడెన్స్ ఉందా? ఉందండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు. ఆల్ ది బెస్ట్. రాజకీయంగా మీరు మరింత మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఇది ముద్రగడ పద్మనాభ రెడ్డి అలియాస్ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె జనసేన నాయకురాలు క్రాంతి బార్లపూడితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99.